కార్న్ హల్వా. సో మరి ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పేస్తాను. కార్న్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మొక్కజొన్న గింజలు, పటికి బెల్లం పొడి, యాలక్కుల పొడి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. ముందుగా మనం ఏం చేద్దామంటే మనం తీసుకున్న మొక్కజొన్న ఉన్నాయి కదా స్వీట్ కార్న్, వాటన్నింటిని మనం పేస్ట్ లాగా చేసేసాలి. అయితే మెత్తగా మిక్సీ జార్లో వేసుకొని చేసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసుకున్నాం కాబట్టి ఒక కప్పు నిండా చక్కగా మొక్కజొన్న గింజలు తీసేసుకున్నాము, అవన్నీ కూడా వేసేసుకుందాం. సో చూసారు కదా, ఏదైనా సరే ఆరోగ్యంగా ఉంటుంది, రుచికరంగా ఉంటుంది అనమాట. ఇలా తీసేసుకుని ఇది ఒక్కటే సరిపోతుంది, ఇంకేమైనా వెయ్యాలి? అదొక్కటే సరిపోతుంది. తీసుకున్నాం కాబట్టి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాం. సో మిక్సీ జార్లో వేసేసుకున్నాం కాబట్టి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాము. సో ఇప్పుడు చూసేద్దాం. నీళ్లు కూడా మనం ఇందులో పోయలేదు, ఇలా వచ్చేసింది చక్కగా పేస్ట్ లాగా. దీంతో ఇప్పుడు మనం తయారు చేసేద్దాము. బట్ అంతకంటే ముందర మేడం, ఈ మనసులో మీరు ఏదో అనుకుంటున్నారు కదా. సో నేనేమనుకుంటున్నా అంటే మనం ఈ వంట చేస్తున్నాం కదా, ఈ వంట పైన ఒక మంచి జానపద గేమ్ వింటే ఎలా ఉంటుందా అని అనుకుంటున్నాను. మా మంచి టిస్టీ అంటే నాకు ఒక పరీక్ష పెట్టారన్నమాట. ఇప్పుడు వంట మీదనే పాడాలా? నాది కూడా అదే కోరిక సార్, మేడం చెప్పేసి. ఓకే, తప్పకుండా వంట మీదనే పాడుకుందాము. సరే ఓకే. వంక తుమ్మ చెట్టు కింద వంట చేయమ్మో మాయా కరుకుమారి, వంట చెయ్యమ్మో మాయా కరుకుమారి, వంక తుమ్మ చెట్టు కింద వంట చెయ్యమ్మో మాయా కరుకుమారి, వంట చెయ్యమ్మో మాయా కరుకుమారి. వంట మీద మన్ను పోస్తే మంట మండదు రోవో బోగా జానయ్యా, బోగా జానయ్యా. కలవ కుర్తి సంతలోన కమలు తెస్తానే ఓ యాంకరు కుమారి, కమలు తెస్తానే ఓ యాంకరు కుమారి. థ్యాంక్ యూ. నేను కూడా పాడేశాను, సారీ. ఒకవేళ కనుక ఆయన పాడినంత బాగా లేకపోయినా నేను ట్రై చేశాను. చాలా బాగా పాడారు, ఇద్దరు కాంబినేషన్ బాగుంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం స్టవ్ వెలిగించేసేసి మనము ఏదైతే మిక్చర్ తీసుకున్నామో స్వీట్ కార్న్ది ఆ పేస్ట్ మొత్తం నెయ్యిలో వేయించేద్దాం. ఓకే, డన్. ఓకే, నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి మొత్తం వేసేయండి. ఓకే, నెయ్యి ఆల్రెడీ కరిగించి పెట్టుకున్నాము, నెయ్యి వేసేసుకుంటున్నాము. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న పేస్ట్ అంతా కూడా వేసేద్దాం. ఓకే, పేస్ట్ వేసేసుకుందాం. ఓకే, సో ఈ పేస్ట్ ఇలా వేసేసుకుంటున్నాము. ఇలా వేసేసి చాలా ఈజీ అనమాట, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఎప్పుడు ఒకటే రకం కాకుండా కొత్తగా ఏదైనా డిఫరెంట్గా కనుక ఇలా ట్రై చేస్తూ ఉంటే చాలా రుచికరంగా ఉంటుంది అండ్ ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుంది. అందులో మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు పరిచయం చేసిన రెసిపీ అంటే అసలు మామూలుగా ఉండదు, టేస్ట్ వైజ్గా ఆరోగ్యం వైజ్గా. సూపర్ వాస్తవం. మీరు కూడా తయారు చేసుకుంటూ ఉన్నారా అంటే అప్పుడప్పుడు ఇలాగ ఇంట్లో మావి చూడడము, వంటలు ఫాలో అవ్వటము? వాస్తవేనండి, ఎందుకంటే మా గురువు గారు మల్లా రమేష్ గారు చెప్పారుగా, విషయం చెప్పండి, ఏ ప్రోగ్రామ్ పోయినా కానీ అర్ధరాత్రి 12 అయినా 1 అయినా కానీ మా అమ్మ భోజనం చేయదండి, నా కోసం అట్లా ఎదురు చూస్తుంది. ఇంత ప్రేమ అసలు నిజంగా ఈ రోజుల్లో అలా ఎదురు చూసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అవును, వాస్తవంగా ఎందుకో చెప్పను ఆ విషయం. అసలుకి ఎందుకు వంట రాదు, నేనే పోయి వంట చేయాలా? లేట్ గా చెప్పారు, మేము పొగిడేసింది. బాగుంది, మీకు వంటలు కూడా వచ్చనమాట అయితే ఈ రకంగా వంటలు చేస్తారండి. మీరు దేనిలో పర్ఫెక్ట్ గా చేస్తారు? నేను టమాటా ఎగ్ బాగా చేస్తాను. ఓకే, సో ఇది ఇలాగ మనం లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇలా మంచిగా కలుపుకుంటూ ఉందాము. మ్యామ్ మీరు ఎప్పుడు ఏం వేయాలనేది నాకు చెప్పండి, అప్పుడు నేను వేస్తాను. అండ్ సార్ ఈ లోపు మీరు అసలు మన సంక్రాంతి పండుగ గురించి, సంక్రాంతి పండుగ అంటే మంచి పిండి వంటలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా, మరి వాటి గురించి ఆ కాంబినేషన్ లో మంచి ఎనర్జీని ఇచ్చే ఒక సాంగ్ వాడచ్చు కదా? ఓకేనండి, మన అభిరుచి కార్యక్రమం ద్వారా మన ప్రజలకు ఒక చిన్న విషయం కూడా తెలియజేయాలి. ఒకప్పుడు ఊర్లల్లో పండగలంటే ఏ ఊర్లో చూసినా కూడా గొబ్బెమ్మలు, ముగ్గులు, రంగురంగుల ముగ్గులు, ఇంకా అసలు హరిదాసుని పాటలు అవన్నీ ఉండేది, అవునా కదా? అయితే ఇప్పుడు ఎందుకో మరి ఈ పాశ్చాత్య సంస్కృతిలో పండగల ప్రాబల్యం కూడా తగ్గిపోతుంది అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఈ సెల్ ఫోన్లు వచ్చినాయి, టెక్నాలజీ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది, వీటి వల్ల ఇప్పుడు ఒకప్పుడు పండగలు ఎట్టుండేది, ఇప్పుడు ఎట్లుంటున్నాయి. ఒక పాట కూడా చెప్పుకోవాలి మనం. యశ్పాల్ గారు రాసినటువంటి పాట, ఎట్లెట్లా బ్రతికినోళ్ళో రెంకన్నా మనము, ఇట్లట్లా అయితే మీరో రెంకన్నా, ఇట్లట్లా అయితే మీరో రెంకన్నా, ఎడ్లకు రంగులేసి ఏరువాక సాకేటోళ్ళం, తీరొక్క గింజలు పెట్టి పుట్ల పంటలు తీసినోళ్ళం, పండుగ పబ్బాలొస్తే పిండి వంటలు చేసుకొని, చుట్టాలు పక్కాలొస్తే సంబారాలు జరిపేటోళ్ళం,
ఇప్పుడు సొట్ట ఇంటికి వస్తాడు అని తెలిస్తే తాళం వేసుకొని పక్కింటికి పోతున్నారు, అవునా కదా? వెనకటి రోజులు యాదికొస్తే రెంకన్నా నాకు పుట్టేడంతా దుఃఖం వచ్చే రెంకన్నా, పుట్టేడంతా దుఃఖం వచ్చే రెంకన్నా. దసరా పండగ సందడి బాయే, జమ్మి చెట్టు జాడే బాయే, ఉగాది పచ్చడి బాయే, పెద్దల పండుగ తద్దినమాయే, సంకురాత్రి దీపావళిలో డూడు బసవన్నాడా బాయే. ఏ పండుగలు వచ్చినాయి? మమ్మీ డాడీ లవర్స్ డేలు, బర్త్డేలు మన పండుగలాయే. తెలుగు పండుగలు తెల్లబోయి రెంకన్నా, ఇంగ్లీష్ పండుగలు గెలుస్తున్నాయి రెంకన్నా, ఇంగ్లీష్ పండుగలు గెలుస్తున్నాయి ఎంకన్నా. ఇది ఇవాళ జరిగేటువంటి నిజం అండి, నిజంగా చెప్పారు, కరెక్ట్. ఈ రోజుల్లో మనకి ఏ పండగ అయినా, ఏ పబ్బమైనా, ఏ ఫంక్షన్ అయినా బయట అలా ఊళ్ళల్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే పల్లెటూళ్ళలో అది మనం ఫోన్లో చూసి ఆనందించడం తప్ప మనం సెలబ్రేట్ చేసుకునేది ఏమీ లేదు. సో అది మనం మార్చుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ పాట రూపంలో అయితే సూపర్ సార్ నిజంగా. సో మ్యామ్ ఇది ఏం చేద్దాం నెక్స్ట్? ఉడికింది కాబట్టి మనము ఏదైతే పటిక బెల్లం పొడిలాగా చేసుకున్నామో అది వేసేద్దాం. ఓకే, సో పటిక బెల్లం పొడి ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు మొత్తం వేసేద్దాం. ఇది మొత్తం కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు కూడా మనము తిప్పుతూ ఉండాలా. అండ్ సార్ అసలు మీరు ఇలా జానపద గేయాలు పాడాలని ఇంట్రెస్ట్ మీకు ఎలా వచ్చింది? అసలు ఈ ఆపర్చునిటీస్ అసలు ఇప్పటి వరకు మీరు ఎన్ని స్టేజ్ అంటే ఎన్ని పాటలు పాడారు స్టేజ్ మీద, ఏంటి వివరాలన్నీ? నేను ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి జానపద గాయకుడిగా ప్రయాణం చేస్తున్నాను. నేను 4వ తరగతి నుంచి 5వ తరగతి నుంచి పాటలు పాడటం మొదలుపెట్టాను. మాకు టీచర్స్ శైలజ మేడం గారు, వనజ గారు, రజియా గారు అని ముగ్గురు ఉండే అనమాట. అరే నువ్వు చదువు ఎప్పుడు చదువుతూ ఈ పాటల కోసం తిరుగుతున్నావు, నువ్వు ఎట్లా బ్రతుకుతావు అనే సందర్భాలు ఉన్నాయి. ఎనీవే నేను ఈ పాటల ప్రయాణంలో నేను సక్సెస్ అయిన తర్వాత సినిమాలల్లా, ఇతర దేశాలల్లా ఫస్ట్ మా గురువు గారు కూడా నన్ను కళారంగంలో మల్లా రమేష్ గారు కూడా ఎంతో ప్రోత్సహించారు, ఇతర దేశాలు కూడా తీసుకుపోయారు. సరే ఈరోజు నేను 4 సినిమాలలో పాటలు పాడాను, అనేక దేశాలు పోయాను. మన ఈటీవీలో జరిగినటువంటి జబర్దస్త్లో 2 ఎపిసోడ్లు గెస్ట్కి పోయాను. అదేవిధంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా 2 సార్లు వెళ్ళాను. ఇంకా సూపర్ సింగర్, రేలా రేలా, ఇంకా అనేక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాను. 2016లో నాకు ఉత్తమ గాయకుడు అవార్డు వచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం నుంచి జానపద గాయకుడిగా. ఇంకా అనేక అవార్డులు రివార్డులు కూడా తీసుకోవడం జరిగింది. ఓకే, ఇంకా రావాలి. కొత్త సంవత్సరం కాబట్టి మన కొత్త సంక్రాంతి, ఫస్ట్ సంక్రాంతి కాబట్టి ఇంకా ఇలాంటి అవార్డ్స్ బోలెడని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ మాటల మధ్యలో మీరు ఏదో అన్నారు, లైక్ నేను సినిమాల్లో కూడా పాటలు పాడానని. నేను నా మనసులో అది కూడా ఉంది, మీరు సినిమాల్లో పాడారనే విషయం కూడా తెలుసు. బట్ వాటిల్లో కూడా 1-2-3 అలాగా మీకు ఎంతవరకు అయితే పాడగలరు అలాగ 1-2 పాటలు పడితే బాగుంటుంది కదా? ఓకేనమ్మా. మావా నాగులో మావా నాగులో మామా నాగులో మామా నాగులో మామా నాగులో మామా నాగులో అడగోడల మీద అడగోడల మీద అడ్డ 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 అడగోడల మీద అలిగి పన్నావురో మామా నాగులో మామా నాగులో మామా నాగులో. ఇది ఒకటి రీసెంట్ గా వచ్చినటువంటి సినిమా 23 అనే సినిమా రాజార్ గారు తీశారు. దాంట్లో కూడా నేను ఒక ఫోక్ సాంగ్ పాడటం జరిగింది, ఒక కోడి పిల్ల గురించి. మన శంకర్ అన్నరాజు పాడినటువంటి పాట, రాసినటువంటి పాట. కోడి పిల్ల అబ్బా కోడి పిల్ల కోసి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసము నేను పోయినానంటదే ఆ మాటలంటదే అలైలు పడుతుందే కోడి పిల్ల. కోసి కొయ్యంగానే కోడి కూత మానేసి కైలాసము నేను పోయినానంటదే ఆ మాటలంటదే అలైలు పడుతుందే కోడి పిల్ల. దెబ్బకాడి దేశపై బొచ్చు గిచ్చు బీకుతంటే బొచ్చు గిచ్చు బీకుతంటే బొచ్చు గిచ్చు బీకుతంటే యమశలంకూరి సెన్నప్ప సారం చేసేనంటదే యమశలంకూరి సెన్నప్ప సారం చేసేనంటదే అమటలంటదే అలైలు పడుతుందే కోడి పిల్ల. మంచి పాటలు పాడేసినందుకు అసలు మీకు మైక్ కూడా అవసరం లేదేమో. ఎంతమంది ఉన్నా కూడా మీ వాయిస్ అలాగా వినిపించేస్తుందేమో కదా సార్? వావ్. ఇప్పటి వరకు ఎన్ని దేశాలు తిరిగారు? దాదాపు ఇప్పటికి ఒక 4 నుంచి 5 దేశాలు. వావ్, సూపర్ సార్. నిజంగా అలా మీరు అలా పాడుతూ ఉన్నారు, ఇక్కడ హల్వా కూడా అయిపోతుంది. మనం ఇలాచి పౌడర్ వేసేసుకున్నాం. యా, సో ఇలాచీ పౌడర్ కూడా ఒక 1 స్పూన్ వేసేసుకుందాం. చిన్నదాంతో, చిన్న స్పూన్ అయితే ఒకటి, పెద్ద స్పూన్ అయితే ఒక 1/2 స్పూన్ అనమాట. సో ఇలా ఒక స్పూన్ వేసుకొని కలిపేసుకొని మ్యామ్ ఆఫ్ చేయడమేనా? ఇంకొక 1 మినిట్ ఉంచాలా? ఓకే, ఇంకొంచెం దగ్గర పడాలి. ఇప్పటి వరకు మీరు పాడిన పాటల్లో అంటే స్టేజ్ మీద ఎన్నో ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి మీరు పాడారు కాబట్టి అందరికీ నచ్చిన ది బెస్ట్ సాంగ్ అంటే మీ గుర్తింపుగా ఉండే సాంగ్ ఏంటి?
నేను పాడినటువంటి పాటలల్లో మాక్సిమం దాసరి అన్ని బాగుంటాయి, అది వేరే విషయం. బట్ మామూలుగా మీకు మెమరీగా గుర్తుండిపోయింది అది. నాకు గుర్తింపు వచ్చినది చాలా పాటలు ఉన్నాయి. దాసరథి గారు రాసినటువంటి పాటలు కానీ, మన గోరెటెంకన్న గారి పాటలు కానీ, ఇంకా మా జయరాధన్న గారి పాటలు. మీకు ఇష్టమైంది? నాకు ఇష్టమైంది అంటే నిజంగా నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నాను. నాకు ఇష్టమైన పాట పాడతాను. మీరు కుడి చేతితోటి ఎందుకు అట్లా వంట చేస్తున్నారు? మరి ఎడం చేతితో కూడా చేయొచ్చు కదా. 2 months సార్, ఇది కుడి చేత్తోనే చెయ్యాలి కంపల్సరీగా. ఏం చేసినా కుడి చేత్తోనే చెయ్యాలి, ఎడం చేత్తో చేయకూడదు అన్నట్టు. అయ్యి అట్లా మన బాడీలో కూడా భాగమే కదా ఎడం చేయి కూడా, దాంతో కూడా చేయొచ్చు కదా. కుడి చేయి కంటే కొద్దిగా అహంకారం అంట బాగా. ఎందుకంటే ఏ పని చేసినా కుడి చేతితోనే చేస్తాం కదా. నీ వల్ల ఉపయోగమైంది, నా వల్ల నీ ఉపయోగం అంటదంటే ఈ కుడి చేయి ఎడం చేయి. ఓ పిచ్చి ముఖమా, నీకంటే నేను గొప్ప అని ఎడం చేయి కూడా అంటదంట. మరి ఈ రెండిట్లలో ఏది గొప్ప ఏది తక్కువ కూడా మనం తెలుసుకోవాలి, అవునా కదా? ఓకేనా? నాకు ఉన్న 2 చేతులు, నాకు ఉన్న 2 చేతులు, అవి పోట్లాడుకుంటున్నవి, మాట మాటకి మాట్లాడలేక తిట్టుకుంటున్నవి, అవి కొట్లాడుకుంటున్నవి. గౌరవానికి నేను గొప్పంటూ కుడి చెయ్యి ఎగిరెగిరి పడుతున్నది. ఇందాకలా నేను రాగానే డాక్టర్ గారికి కుడి చేత్తో సెకండ్ ఇచ్చిన, మీకు కుడి చేత్తో సెకండ్ ఇచ్చిన, మంచి నీళ్ళు ఇచ్చిన అన్నకి కుడి చేత్తో సెకండ్ ఇచ్చిన. ఏది చేసినా మరి కుడి చేత్తోనే చేస్తున్నారు. మరి నీ వల్ల ఉపయోగం ఏమంటుంది పాపం? కుడి చెయ్యి ఎడం చెయ్యి, మరి ఎడం చెయ్యి ఏమంటుంది చెప్పనా? గౌరవానికి నేను గొప్పంటూ కుడి చెయ్యి ఎగిరెగిరి పడుతున్నది, నేను లేకపోతే దండమెట్ట అని ఎడమ చెయ్యి అంటున్నది, అది ఎక్కిరిస్తూ ఉన్నది. పెళ్లి కాడ ఆ పెద్దల కాడ ముందే నేనన్నది, పెళ్లికి పోతే గంధం పూసేది కుడి చేత్తోటి, బొట్టు పెట్టేది కుడి చేత్తోటి, భోజనం పెట్టేది కుడి చేత్తోటి, అవునా కదా? జీలకర్ర బెల్లం పెట్టేది కుడి చేత్తోటి, ఇంక ఏది చేసినా కుడి చేత్తోటి. మళ్ళీ నీ వల్ల ఉపయోగం ఏమంటుంది? కుడి చెయ్యి ఎడం చెయ్యి. మరి ఎడం చెయ్యి ఏమంటుంది తెలుసా? పెళ్లి కాడ ఆ పెద్దల కాడ ముందే నేనన్నది, నేను లేకపోతే తాళెట్ట కడతావని ఎడమ చెయ్యి అంటున్నది, అది ఎక్కిరిస్తూ ఉన్నది. నాకు ఉన్న 2 చేతులు, అవి పోట్లాడుకుంటున్నవి, మాట మాటకు మాట్లాడలేక తిట్టుకుంటున్నవి, అవి పోట్లాడుకుంటున్నవి. కాబట్టి ఏ చెయ్యైనా కానీ ఒకటే కాబట్టి అది అట్లా రావాలా. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలిపేసేయచ్చు. ఆపేసేనా? ఒకసారి డ్రై ఫ్రూట్స్ వేసి కలిపేద్దాము. వావ్, అసలు కుడి చేతికి ఎడం చేతికి ఆ డిఫరెన్స్ చెప్తూనే రెండిట్లో ఏది తీసుకోదు అన్ని సూపర్ అని చెప్పి మళ్ళీ చెప్పారు. నిజంగా పాట అయితే మాత్రం బ్రహ్మాండంగా పాడేశారు. ఇప్పుడు మనం ఏం చేసామంటే బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. హల్వా ఎంత చక్కగా మనం ఇంట్లో ఇలా తయారు చేసేసుకోవచ్చు సార్, సింపుల్ గా ఈజీగా అయిపోతుంది. మనం ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటాము. బయటవి తినకూడదు ఎక్కువ, ఇంట్లోనే తినాలి, ఆరోగ్యంగా కావాలి ఉండాలి అనుకుంటే ఇలా ఉండాలి, ఇలా తయారు చేసుకోవాలి. ఇష్టమైనవి కూడా తినచ్చు రుచికరంగా తయారు చేసుకొని. సో ఇప్పుడు దీన్ని మనము సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. సో సూపర్, నాకైతే మంచి అరోమా కూడా వచ్చేస్తుంది అద్దరిపోయేటట్టుగా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది అయిపోయింది కాబట్టి ఇది కింద పెట్టేసేద్దాం. దీని మీద మనము కొద్దిగా నెయ్యిని అలాగా వేసేసి నేను చక్కగా మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా గార్నిష్ చేసేద్దాం. సో చూసారు ఎంత చక్కగా రెడీ అయిపోయిందో, గుమగుమలాడుతుంది కూడా. సో మనకి ఈ కార్న్ హల్వా వల్ల ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయంటే ముఖ్యంగా మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్పుకున్నాం కదా. హై ప్రోటీన్ కూడా ఉంటుందన్నమాట. సో ఎవరైనా అథ్లెట్స్ కానివ్వండి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు కావాల్సినటువంటి ప్రోటీన్ అంతా కూడా మనకు ఒక కప్పు స్వీట్ కార్న్లో లభిస్తుంది. కాబట్టి రోజు ఒక కప్పు మంచిగా అది బాయిల్ చేసుకొని అంటే ఉడకపెట్టుకొని తిన్నట్లయితే మనకి కావాల్సిన ప్రోటీన్ అంతా కూడా ఆ రోజుకి మనకి వచ్చేస్తుంది. ఎస్, ఇంకా కూడా మనకి దోషాలన్నింటినీ అంటే వాత ఇంకా పిత్త దోషాలన్నింటినీ కూడా అది సమతుల్యంగా ఉంచడానికి ఈ స్వీట్ కార్న్ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మనకి ఐరన్, ఫోలేట్ తోటి ఏదైతే డెఫిషియన్సీ వల్ల రక్తహీనత ఏదైతే వస్తుందో దానిని కూడా మనకి ఇది కంపెన్సేట్ చేస్తుంది. అందుకనే ఫోలేట్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, లేకపోతే మెగ్నీషియం కానీ, జింక్ కానీ, ఈ లోపాల వల్ల వచ్చేటువంటి రక్తహీనతని కంపెన్సేట్ చేయడానికి మనకి కార్న్ హల్వా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ సీజన్ మారుతుంది అనుకుంటున్నాం కదా, సో వాతావరణం అంతా కూడా ఒకసారి చలి నుంచి కొంచెం వేడి వైపు వెళ్తుందన్నమాట. సో ఆ చేంజెస్లో
హల్వాలో మన బాడీలో వచ్చేటువంటి అనేకమైనటువంటి పరిణామాలకు ఇలాంటి స్వీట్ కార్న్ తినడం వల్ల మనకి రోగనిరోధక శక్తి పెరుగుతుంది, అలానే జీర్ణాశయం కూడా ఎంతో మెరుగుపరుస్తుంది అనమాట. సో రోజుకు ఒక కప్పు ఇలా స్వీట్ కార్న్ మనం ఏదో రకంగా తీసుకున్నట్లయితే మనకి శరీరం అంతా కూడా చాలా దృఢంగా ఉంటుంది, కాల్షియం కాంపోనెంట్ కూడా అధికంగా వస్తుంది అనమాట. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మన కార్న్ హల్వాలో. మీరు చెప్తూ ఉంటే ఈ కప్ మొత్తం నేనే తినేయాలన్నది కానీ తప్పట్లేదు, అందరికీ టేస్ట్ ఇవ్వాలి కదా. సో టేస్ట్ చేసే ముందర ఒక పాట పాడించుకుంటే ఎట్లా ఉంటుంది? బాగుంటుంది కదా, అది కూడా సంక్రాంతి పల్లెలకు సంబంధించి అలా పల్లెటూరు అలా పాడితే ఎట్లా ఉంటుంది సార్? బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా. సో ఒక పాట ప్లీజ్. సరే ఓకే, పాట గోరే టెంకన్న గారి పాట. నా పల్లె అందాలు చూసితే కనువిందయో, నా పల్లె అందాలు, నా పల్లె అందాలు చూసితే కనువిందయో, నా పల్లె అందాలు ఎత్తువంపులతోటి డొంకాదారులు చూడు, ఏపుగా పెరుగుతున్న యాపల ఈదులు చూడు, అల్లుకున్న దొండ తీగ పదలురో, నా పల్లె అందాలు చూసితే కనువిందయో, నా పల్లె అందాలు. ఇలా చెప్పుకుంటూ పోతే పాటలు. సూపర్. మీరు అట్లీస్ట్ పాడి 2 lines లోనే నేను రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నా కూడా నాకు అలా పల్లెటూరుకి వెళ్ళిపోయి ఒకసారి విహరించి వచ్చేసినట్టు ఆ ఫీలింగ్ వచ్చేసింది. కొండలు, లోతులు, ఎత్తులు, దొండ తీగలు, నిజంగా చాలా బాగుంది సార్. మేము అలాగే మా వ్యూవర్స్ అందరూ కూడా 100 to 100% ఎంటర్టైన్ అయ్యారు అని చెప్పి మేము అనుకుంటున్నాము. సో ఇప్పుడు మీరు ఇంత కష్టపడి మా కోసం పాటలు పాడారు కాబట్టి మేము మీకోసం ప్రేమగా చేసిన వంట రెడీగా ఉంది, దాన్ని కూడా టేస్టింగ్ ఇచ్చేస్తాను. కార్న్ హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు, పటికి బెల్లం పొడి, యాలక్కుల పొడి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. సంక్రాంతి స్పెషల్ కార్న్ హల్వా తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 కప్పు స్వీట్ కార్న్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నెయ్యి వేసి చక్కగా వేడి చేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ మిశ్రమం వేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. స్వీట్ కార్న్ మిశ్రమం చక్కగా ఉడికాక 1 కప్పు పట్టిక బెల్లం పొడి కూడా వేసి మరికొద్దిసేపు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. మిశ్రమం చక్కగా దగ్గర పడ్డాక 1 చెంచా యాలకుల పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ ని వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన నుండి మరికొన్ని డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచి హై ప్రోటీన్ ని అందించే సంక్రాంతి స్పెషల్ రెసిపీ కార్న్ హల్వా రెడీ.